అతి సాధారణమైన జీవితం, ఆదివాసీల ముద్దు బిడ్డ, 5 సార్లు ఎమ్మెల్యే గెలిచిన అతి సాధారణమైన జీవితమే గడుపుతున్నారు. ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది ఆయన ఎవరో కాదు, ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య గారు మనతో ఉన్నారు. అసలు ఆయన పొలిటికల్ జర్నీ ఎలా, పొలిటికల్ ఎంట్రీ ఎలా వచ్చిందో ఆయన అడిగి తీసుకుందాం. నమస్తే సార్. నమస్తమా. మా మైక్ టీవీ ప్రేక్షకుల కోసం మీరు పొలిటికల్ జర్నీ ఎలా స్టార్ట్ చేశారో చెప్పండి. మా ప్రాంతం అంతా వెనకబడినటువంటి ప్రాంతం, అట్లాగే మా ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసీలందరూ కూడా వెనకబడ్డటువంటి వాళ్ళు. వాళ్ళ కోసం పనిచేస్తున్నటువంటి సిపిఎంఎల్ మాస్ లైన్ పార్టీ మా దగ్గరకు వచ్చి మా సమస్యలు తీసుకొని వాటిని మాకు అర్థమయ్యేటట్టు చెప్పి వాటి కోసం ఏం చేయాలనో చెప్పి మమ్మల్ని ఆ విధంగా ప్రోత్సహించడం జరిగింది. అట్లా పోరాటాల్లో పాల్గొంటూ కూలీ రేట్లు పెంచుకోవటం, లేదు మాకు ఎదురవుతున్నటువంటి విషయాల మీద మమ్మల్ని అండగా ఉండి నిలబెట్టడం, ఈ పద్ధతుల్లో మేము ఈ పార్టీ నాయకత్వంలో ఈ రాజకీయాల్లో నిమగ్నం అయ్యాం. ఆ పద్ధతుల్లో ఉన్నటువంటి మమ్మల్ని వాళ్ళు నడిపించేటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్నటువంటి క్రమంలో 81లో గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చినాయి రాష్ట్రంలో. మా దగ్గర మా ఇల్లెందూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలన్నిటికి కూడా ఆ పార్టీ అభ్యర్థులు నిలబెట్టింది. అట్లనే నన్ని మా పంచాయతీ ఉసిరికాయలపల్లి పంచాయతీకి నన్ను అభ్యర్థిగా నిలబెట్టారు. ఏదైతే మొత్తానికి కొత్తగా ఉన్నటువంటి మమ్మల్ని ప్రజలందరూ అభిమానించి మా కోట్లిచ్చి గెలిపించడం జరిగింది. అట్లే మళ్ళా 2 సంవత్సరాలకే 81లో వచ్చినటువంటి ఈ పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన నేను మళ్ళా 83లో వచ్చినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆ పార్టీ మళ్ళా నన్నే అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. అటువంటి ఆ ఎన్నికల్లో ఆ ప్రాంతంలో ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి సిపిఎంఎల్ మాస్ లైన్ పార్టీ మళ్ళా నన్ను అభ్యర్థిగా నిలబెడితే అక్కడ ఆ ప్రాంత ప్రజలందరూ ఓట్లిచ్చి గెలిపించడం జరిగింది. అట్లా వరుసగా 5 సార్లు ఆ ప్రాంతంలో గెలిచాం. అక్కడ ఉన్నటువంటి పార్టీలు అన్నీ ఒకటైతే కూడా ఆ పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి నన్ను ఓడించలేకపోయారు. ఆ పద్ధతిలో 2009 దాకా నేను అసెంబ్లీలో ఉన్నాను. ఎన్టీ రామారావు, చంద్రబాబు, కాంగ్రెస్కి సంబంధించిన చెన్నారెడ్డి, నెదురుమిల్లి జనార్దన్ రెడ్డి, ఆ తర్వాత లాస్ట్కి రాజశేఖర్ రెడ్డి, వీళ్ళందరి క్యాబినెట్ ప్రభుత్వాల్లో నేను ఆ నియోజకవర్గం నుంచి పనిచేశాను. అక్కడ ఉన్నటువంటి ప్రజలు, ఆ పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి ప్రజలు ఎప్పుడు కూడా ప్రజలకి ఎన్నికల ఖర్చుకు పైసలు ఇచ్చారు, ఎన్నికల్లో గెలవటానికి ఓటు ఇచ్చారు. అట్లా గెలిపించి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి కావాల్సిన శక్తిని ఇచ్చారు. నిజంగా ఇప్పుడు గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతున్నారో, ఎమ్మెల్యేలు ఎవరైతున్నారో వాళ్ళకి ఏం పని లేకుండా చేశాం. అడవి గ్రామాలకు రోడ్లు, అడవి గ్రామాలలో స్కూల్ బిల్డింగులు, హాస్పిటల్స్, మరి గవర్నమెంట్కి కావాల్సినటువంటి ఆఫీసుల స్థలాలకు కూడా భూములు ఇప్పించినటువంటి పరిస్థితి. ఇవాళ అక్కడ అన్నీ సమకూర్చాం. ఆ పద్ధతుల్లో ఉన్నటువంటి మమ్మల్ని ఇప్పటికీ నియోజకవర్గంలో మేము లేకపోయినా మమ్మల్ని గుర్తిస్తున్నటువంటిది మేము ఆనందిస్తున్నాం. ఇప్పుడెందుకు ఆ స్థానంలో లేము అనే దానికి వస్తే, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అనే దానికి వస్తే,
అక్కడ దేశంలోనే ప్రభుత్వాలకి బూర్జో పార్టీలకి డీలిమిటేషన్ అనేటువంటి అవకాశం కూడా దొరికింది. ఆ డీలిమిటేషన్లో ఆ కాన్స్టిట్యున్సీని 3 ముక్కలు చేశారు. అందుకనే మాకున్నటువంటి బిట్టు, మాకున్నటువంటి స్టాండు చెదిరిపోవటం వల్ల ఇవాళ మేము అక్కడ స్థానం కోల్పోవాల్సి వచ్చింది. ఇప్పుడు మిగిలిన వాళ్ళు ఇప్పుడు 3 ఎమ్మెల్యేలు, మైబాద్ నుంచి ఒక ఎమ్మెల్యే, ఇల్లెందు నుంచి ఒక ఎమ్మెల్యే, ఖమ్మం నుంచి ఒక ఎమ్మెల్యే, ఇట్లా 3 కాన్స్టిట్యున్సీలు అయినాయి. ఆ 3 కాన్స్టిట్యున్సీలలో ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు మాకు అనుకూలంగా లేదు. అందుకే అట్లా ఇదేయం. ఏదైతే ఈ రాజకీయాల్లోకి రావటానికి, ఈ రాజకీయాలని ఆచరించడానికి కావాల్సినటువంటి పద్ధతుల్లో ఇవాళ భారతదేశ పరిస్థితులు అట్లా కనపడుతున్నాయి. ఆ పార్టీ నిర్వహించేటువంటి వివిధ కార్యక్రమాలలో పాల్గొంటూ ప్రజల్లో ఇంకా పనిచేస్తూ పోతున్నాం. ఇప్పుడు వచ్చే కొత్త ఎమ్మెల్యేలకి మీరు ఇచ్చే సూచన ఏంటి సార్? అందరూ కూడా నన్ను చూసి ఏమంటారంటే మీరు ఆదర్శవంతులు, ఆదర్శంగా ఉన్నారు అని అంటారు. వాళ్ళందరినీ కూడా అట్లా అటువంటి ఆదర్శమైనటువంటి పద్ధతుల్లో ప్రజలకు పనిచేయాలని చెప్పి సూచన చేస్తున్నా. కానీ అట్లా ఎవరైనా ఉంటారా అంటే అది వాళ్ళకు సంబంధించిన విషయం. మనం సూచన చేయటం సహజం. ఇది ప్రజల మనిషి గుమ్మడి నరసయ్య గారి మనోగతం.